అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి మంత్రాలయ క్షేత్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాశ్వత పరిహారం కింద ఒక పథకాన్ని రూపొందించి దాదాపుగా 13 కోట్లకు పైగా దీనికి డబ్బును వినియోగించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి మంత్రాలయ గ్రామ పారిశుద్ధ్యం మరియు రోడ్డు కానీ ఇతర స్థలంలో కానీ ఎలాంటి అపరిశుద్ధత లేకుండా శుద్ధమైనటువంటి వాతావరణం ఉండాలి. మరియు ఈ డ్రైనేజ్ వాటర్ను నదికి కలపకూడదు, నదీ తల్లిని అపవిత్రం చేయకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాం. దీనికి ఫండింగ్ ద్వారా ఈ పనిని చేయడానికి భారత ప్రసిద్ధ ఉద్యమ క్షేత్రంలో ఒకటైనటువంటి టాటా గ్రూప్ అయినటువంటి టీసీఎస్ కంపెనీ వాళ్ళు చంద్రశేఖర్ గారు దీనికి ఆమోదం తెలిపి ఈ మొత్తాన్ని తామే భరించి ఈ డ్రైనేజీను చేసి ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అయితే దీన్ని రూపకల్పన మరియు ఈ కార్యక్రమం ఎగ్జిక్యూషన్ దీన్ని ఎవరు చేయాలి అనేటప్పుడు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బెంగళూరు నివాసులు గొప్ప ఆర్కిటెక్టు, మళ్ళా దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టము దీనికి పెద్ద అనుభవం ఉన్నటువంటి రంగనాథ్ గారు వారు మనకు దొరికారు. వారి ద్వారా దీనికి లెవెల్ ఒక మెజర్మెంట్స్ కానీ, పైప్ లైన్ కానీ, రూట్స్ కానీ, తర్వాత ఎక్కడెక్కడ చేంబర్స్ చేయాలి, ఇవన్నీ విషయాలు వారే దగ్గరుండి చూస్తూ ఈ ప్రణాళికను రూపొందించారు. దానికి ఈరోజు సాంకేతికంగా భూమి పూజను మేము చేశాము. ఇక నుండి ఈ పని మొదలవుతుంది. దాదాపుగా జూన్ మాసం లోపల ఈ పని పూర్తి అవుతుంది. ఎందుకంటే మంత్రాలయం నుండి దాదాపుగా 2 కిలోమీటర్లకు పైగా వెళ్ళి అక్కడ ఎస్టీపీ ఒక యూనిట్ చేసి అంతా ఆ నీళ్లనన్నిటినీ శుద్ధం చేసి చాలా ప్యూరిఫై చేసేటువంటి ఒక ప్రాజెక్టు కూడా ఇది అయింది. అందువలన దీనికి మంత్రాలయ గ్రామస్తులు కానీ, యాత్రార్థులు కానీ, అలాగే ఇక్కడ నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించాలి. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ లైన్లో సక్రమంగా నీళ్లను వదులుతూ చెత్తా చెదారం లేకుండా ఏం పడితే అది ఈ డ్రైనేజీల్లో వేయకుండా, ప్లాస్టిక్ లేకుండా దీన్ని బాగా కాపాడుకున్నట్టయితే శాశ్వతంగా మంత్రాలయానికి, మంత్రాలయ గ్రామానికి ఒక ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది లభిస్తుంది. దీనికి ఫండింగ్ ఇచ్చినటువంటి టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ గారిని, అలాగే ఈ ప్రాజెక్టును తామే ఉండి నిర్వహిస్తున్నటువంటి రంగనాథ్ గారిని, మా మఠం సీవింగ్ మేనేజర్ గారు సురేష్ మరియు ఇంజనీర్ విభాగస్తులైనటువంటి సురేష్ గారిని, ఇతర సిబ్బందిని వారినందరినీ మనసారా దీవిస్తూ ఈ కార్యక్రమం త్వరగా నిర్విఘ్నంగా చక్కగా జరగని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.